కాంగ్రెస్ ఏమో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన పార్టీ. 2 ఏళ్ల కింద దొంగ మాటలు చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి మీకు అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకో దిక్కు పూజకు పనికిరాని పువ్వు ఆ బీజేపీ పార్టీ. ఆడు తెలంగాణకు చేసింది 12 ఏళ్ల 12 పైసల పని కూడా చేయలే. కాబట్టి 2 పార్టీలు కూడా వాళ్ళ ప్రజలకు అర్థమైపోయింది, వీళ్ళందరూ కూడా ఉత్తోళ్లే. మళ్ళా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలని. కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి. కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలంగాణలోని ప్రతి ఆడబిడ్డకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి అర్థమయ్యింది. కొంత టైం ఉన్నది, కాకపోతే ఇంకో 2 ఏళ్లు తనలాడాలి, ఇంకో 2 ఏళ్లు కొట్లాడాలి. ఎందుకంటే ఒక తప్పుడు ఓటు శిక్ష 5 ఏళ్లు. అందుకే నిన్న మొన్న జిల్లాలు తిరిగినట్టు వరంగల్ పోయినా, కామారెడ్డి పోయినా, సిరిసిల్ల పోయినా, కరీంనగర్ పోయినా అంతటా నేను ఒకటే చెప్పిన, ఏమంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఓటేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. తప్పు ఓటేస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనకు కరెక్షన్ అవకాశం ఉంటుంది తప్ప 5 ఏళ్ల లోపల మనం చేయగలిగేది ఏమి ఉండదు. అందుకే ఓటేసేటప్పుడు పైసలకు, కులానికి, మతానికి కాకుండా మనకు ఏ నాయకుడు అయితే కరెక్టు, ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుంది, ఈ ఆలోచనతో ఓటేయాలి తప్ప మనం కన్ఫ్యూజ్ కావద్దు అనేది ముందుగా నా రిక్వెస్ట్. శేర్లింగంపల్లిలో నిజానికి పార్టీ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఏ డివిజన్ కా డివిజన్ 24 డివిజన్లలో ఏ డివిజన్ కా డివిజన్లో ఇలా పోటీ వాతావరణం ఉన్నది. కార్పొరేషన్ 1 2 3 4 ఎగిరేది మాత్రం గులాబీ జెండానే. ఇది మాత్రం పక్క. అబద్ధమాడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను, అట్లాగే 12 ఏళ్లుగా 12 పైసలు పనిచేయని బీజేపీని, రెండింటిని తప్పకుండా బుద్ధి చెప్పే బాధ్యత హైదరాబాద్ ప్రజలు తీసుకుంటారన్న విశ్వాసం